సాయినాథ్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నిజంగా నా అదృష్టం, అట్లాగే ప్రేక్షకుల అదృష్టం మిమ్మల్ని పరిచయం చేయడం, వాళ్ళు మీతో మాట్లాడడం అనేది వాళ్ళు చేసుకున్న అదృష్టం. అంటే మీ అభిమానం అభిమానం కాదు సార్, నిజం, చాలా అభిమానం. మీరంటే చాలా అద్భుతమైన మాటలు రాశారు సినిమాకి. విశ్వనాథ్ గారి సినిమాకి ఎక్కువ చేసినట్టున్నా. అంటే యాక్చువల్లీ వంశీ సితారా చేశాను, వంశీ గారు ఛాలెంజ్ మరణమృదంగం కోదండరావురెడ్డితో చేశాను, ఓకే. అలాగే రాయన్ సింగ్ బాబుతో ప్రేమ యుద్ధం చేశాను, రవిచంద్రన్తో శాంతి క్రాంతి చేశాను, భాగ్యరాజ గారితో వీటిలో విశేషంగానే సినిమా చేశాను, రవికుమార్తో విలను పడయప్ప తమిళ్ సినిమాలోనే స్క్రీన్ ప్లేకి నా కార్డ్ వేశారు, ఆయనతో చేశాను. అట్లా ఇటు దాదాపు ఒక రైరాజా పిన్షెట్తో ఈ పుణ్యస్త్రీ అనే సినిమా చేశాను. ఇట్లా మన కృష్ణవంశీతో ఎన్టీఆర్ రాఖీ చేశాను. ఇప్పుడు భక్త కన్నప్ప ముఖేష్ కుమార్తో చేస్తున్నాను. మొత్తం ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారండి? 108 తెలుగు ఫిల్మ్స్ అండి, 14 కన్నడ, 4 హిందీ, కన్నడ కూడా. కన్నడ 14 సినిమాలకు కదలి. కన్నడ భాష మీకు వచ్చా? రాదు సార్, తెలుగులోనే. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న రైటర్లందరికీ తెలుగు వచ్చు. మనం తెలుగు రికార్డ్ చేసి క్యాసెట్లు ఇచ్చేవాడు ఆ రోజుల్లో. క్యాసెట్లు ఆ డైలాగ్ మొత్తం ఇచ్చేవాడు, డైలాగ్ స్క్రిప్ట్ తో సహా. వాడు దాన్ని కన్నడ ట్రాన్స్లేట్ చేసుకుని. మరి హిందీ ఏమో డైరెక్ట్గా ఇంగ్లీష్ నాకు బాగా వెల్ బెస్ట్ విత్ ఇంగ్లీష్. ఐ కెన్ అండర్స్టాండ్ ఆల్సో, ఐ ఫ్లూయెంట్లీ టాక్ ఇన్ హిందీ. కాబట్టి మా మహేష్ భట్ గారి ద్వారా వెళ్ళాను, కేసీ బొకాడే ద్వారా క్రిమినల్ వెళ్ళాను. కేసీ బొకాడే గూండాగర్ది అని మన తెలుగులో అస్త్రం అని చేశాడు ప్రసాద్ గారు. ప్రసాద్ పెద్ద హిట్ అయింది శోభనతో, పెద్ద కాస్టింగ్ లేదు, శోభన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మెయిన్. అది ఎప్పుడైతే హిట్ అయిందో ఆయన కేసీ బొకాడే తీసుకునే రైట్స్ హిందీలో చేశాడు, గూండాగర్ది అని. ఓకే రైట్ సార్. మీ మొదటి కాలర్. హలో 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 వాయిస్ నమస్తే. ఏమండి గట్టి మాట్లాడండి సార్. కొంచెం బియ్యపడుతున్నాడు, సిగ్గుపడుతున్నట్టు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో ఇప్పుడు లేటెస్ట్ ఏం చేస్తున్నారు సార్? లేటెస్ట్గా అడ్వాంటేజ్ అని శ్రీశ్రీ గారి మనవడు. ఏంటది అడ్వాంటేజ్? ఏం అడ్వాంటేజ్ అది? ఎవరికి అడ్వాంటేజ్? యాక్చువల్గా ఏంటంటే ఒక 4 కుర్రాళ్ళు ఒక అమ్మాయిని ఏదో రేప్ చేయాలి అనుకున్నారు, ప్లాన్ చేశారు, ఇది కిడ్నాప్ చేసేద్దాం అనుకున్నారు. ఇది అడ్వాంటేజ్ వాళ్ళకి. అనుకున్నాక ఒక పోలీస్ ఆఫీసర్ అంటే పడి ఎన్కౌంటర్ చేసి 4 చంపేస్తాడు. ఓపెనింగ్ లోనే, సెకండరీలోనే. 4 పైకి వెళ్తారు. అక్కడ ఒక పోసాన కృష్ణమూర్తి లాంటి వాడు, ఈ కాలం అతను డీజీ గుప్తా అని చిత్రగుప్తుడికి కొడుకు, యమధర్మరాజుకి వారసుడు. అలాగే మన అనంత్ ఉన్నాడు కదా, ఇప్పుడు మారిపోయిన. అక్కడ కూడా డిజిటల్ హెల్, డిజిటల్ హెవెన్ అని వచ్చాయి. ఇక్కడ మా రైట్ ఏమో మనం చేసిన మంచి పనులన్నీ, రాంగ్ ఏమో చేసిన చెడ్డ పనులన్నీ నోట్ చేసుకోవడం. ఎలా వాళ్ళు కూడా డిజిటల్ గా మారిపోయే శిక్షలు కూడా అన్ని అసలు కంప్యూటరైజ్డ్ అయిపోయినట్టుగా ఒక పెద్ద ఊహాగానం. దాదాపు ఒక 1.5 hours లో 45 minutes అది ఉంటుంది. తీరా చూస్తే అది ఉలిక్కిపడి కుర్రాడు ఒకడు కలగని వాడు ఆ పని చేయకుండా మిగతా ఫ్రెండ్స్ కూడా ఆపేసి దాన్ని మళ్ళీ తిరిగి ఎలాగా వాళ్ళు మంచి పని చేశారు. ఒక కల్ప్రిట్ ని అలా పట్టి. డైరెక్టర్ శేషశ్రీ అని అది ఆయన చేశాడు. ఎవరని 4 కుర్రాళ్ళు కొత్త వాళ్ళు, అంతా కొత్త వాళ్ళే. ఓన్లీ పోసాని కృష్ణమురళి, అనంత్ వీళ్ళు తప్ప కాస్టింగ్ రాగిణి అయిపోయిందా సినిమా? ఆల్మోస్ట్ కాపీ రెడీ అండి, ఆల్మోస్ట్ కాపీ రెడీ. అదొకటి అడ్వాంటేజ్ చేశాను. వాళ్ళదే ఇప్పుడు నెక్స్ట్ భైరవ శంఖం అని ఒకటి చేస్తున్నాం, భార్గవ శంఖం అని. అది కూడా ఊటీలో ఒక ఫ్యాంటసీ టచ్ ఉంది కదా. అదే తర్వాత ఇప్పుడు బెంగళూరులో వెంకటేష్ ఆచార్య అని ఒక ఆయన ఉన్నారు, ఆయనతో ఒక సినిమా చేస్తున్నాం. అది బహుశా అది డిఫరెంట్ టైటిల్ వ్యవహారం. అది ఒక పెద్ద హీరోతోనే ఉండొచ్చు, సెలబుల్ హీరోతో. ఇలా కాకుండా ఇంకా మన మోహన్ బాబు గారితో భక్త కన్నప్ప ఆయన చేస్తున్నారు కదా, దానికి సాయి మాధవ్ బుర్రా, పరచూరి గోపాలకృష్ణ, మన తోట ప్రసాద్, మేము అందరం కలిసి చేస్తున్నాం. 4-5 కలిసి చేస్తాం. హలో 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 చెప్పండి. నా పేరు వంశీ అండి. మీ పేరు వంశీ? చెప్పండి వంశీ గారు. నేను ఎల్బీ నగర్ నుండి మాట్లాడుతున్నాను. ఓకేనండి, ఎల్బీ నగర్ నుంచి చెప్పండి సార్. నేను వింటున్నాను, అది లైవ్ చూస్తున్నాను, యూట్యూబ్ లో చూస్తున్నాను. ఓకే ఓకే. అది సార్ గురించి మీరు చెప్తున్నాను కూడా వింటూ ఉన్నాను. సాయినాథ్ గారు వచ్చారు.
అదే ఎన్నో మూవీస్ కి ఆయన రచయితగా పనిచేశారని, మాటలు రచయితగా పనిచేశారు అంటున్నారు. అవును అంటే స్వాతి ముత్యము, అవును త్రివేణి లాంటి మూవీస్ కి అని వింటున్నాను. ఓకే. అలాంటి వారితో మాట్లాడడానికి అది మా అదృష్టం, మాట్లాడించడానికి మీ అదృష్టం. అది అదృష్టం ఫీల్ అవుతున్నాను. నిజం సార్. హాయ్, మాట్లాడండి సార్. చెప్పండి మీ పేరేంటి? హాయ్ సార్. హాయ్ సార్, మీ పేరంట చెప్పండి ఒకసారి. నా పేరు వంశీ అండి. వంశీ చెప్పండి. నాకు బ్రేక్ ఇచ్చిన ఆయన పేరు కూడా వంశీయే. చాలా ఆనందంగా ఉంది సార్ మీలాంటి వాళ్ళతో మాట్లాడడం. థ్యాంక్ యూ. మీరు ఎంతో మహానీయులతో పనిచేశారు. అలాంటి వాళ్ళతో మేము మాట్లాడడం అంటే నాకైతే చాలా సూపర్ గా ఫీల్ అవుతున్నాను నేనైతే. థ్యాంక్ యూ సత్తన్న, ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల పెద్ద పెద్ద వాళ్ళతో మాకు మాట్లాడే ఛాన్స్ ఇప్పించినందుకు. ఆయన్ని పరిచయం చేయించడం నిజంగా నా అదృష్టం. సాయినాథ్ గారిని తీసుకురావడం, ఈరోజు స్టూడియోకి తీసుకురావడం, అలా అలా అనడం అనుకోవడం మీ అభిమానం, అంతే. ఇట్ హ్యాపెన్స్. అదేం చాలా ఆనందంగా అనిపిస్తుంది సత్తన్న. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక్కడ నుండి ఇప్పుడు ఈ క్షణం నుండి నేను సిటీ విజన్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. చూసుకోండి, ఎవ్రీడే ఒక లైవ్ ఉంటుంది. అదే చాలా ఆనందంగా ఉంది. అండ్ సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ అలాంటి గొప్ప గొప్ప వాళ్ళతో మీరు వర్క్ చేయడం అనేది చాలా అదృష్టం. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళతో వర్క్ చేసిన మీతో మేము మాట్లాడడం మా అదృష్టం. రైట్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వంశీ. థ్యాంక్స్. అయితే మీరు 24 hours/7 పనిచేస్తూనే ఉంటారు ప్రతిరోజు? కొంచెం ఎక్కువ గంటలే పనిచేస్తాం. అయితే ఇది ఐటీ రైట్స్ వాళ్ళకి చెప్పాలి, రైట్ చేయమని చెప్పేసి. మీరు 24 hours పనిచేస్తున్నారు, మరి ఏ సినిమా పడితే ఆ సినిమా. ఇప్పుడు అయింది కన్నప్ప గారు. అవును, అయింది. ఇవాళ కూడా సినిమా మా ఫ్రెండ్ ఏమంటే ఐటీ గారు వింటున్నారా? శ్రీనివాసాచారి పాలిక్ అనే సినిమా అన్నపూర్ణ స్టూడియోలో గ్లాస్ హౌస్లో ఇవాళే మన భరద్వాజ గారును ఈ దశరథ్ గారు వచ్చారు, వాళ్ళు మన వీరశంకర్ గారు వచ్చారు. ఓపెన్ అయింది ఇవాళే. అది కూడా యూత్ఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. దానిలో కూడా సపోర్టింగ్ కాస్టింగ్ మళ్ళీ జీవా గారు, ఝాన్సీ గారు, ఆమని గారు, సుమన్ గారు, అలాగే బాబుమోహను, మన సుమన్ శెట్టి, ఇట్లా ప్యాడింగ్ కాస్టింగ్ అంతా బ్రహ్మాండంగా ఉంది. సూపర్. అయితే ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు మీ గురించి మాట్లాడు సార్. స్వర్ణకమలం సినిమా చేశారు కదా? అవునండి. ఆ సినిమా గురించి మాట్లాడాలి. లాస్ట్ క్లైమాక్స్ లో భానుప్రియ ఈయన వెంకటేశ్వర ఎయిర్పోర్ట్ లో పెయింటింగ్ వేస్తుంటాడు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి దాదాపు 10 నిమిషాలు ఒక్క డైలాగ్ ఉండదు. జస్ట్ యాక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది ఎట్లా అనుకుంటారు సార్? అంటే డైలాగ్ లేకుండా కావాలనుకున్నారా లేకపోతే ఏంటి? అంటే జనరల్ గా మొదటి నుంచి కూడా విశ్వనాథ్ గారికి మాట తక్కువ, దృశ్యం ఎక్కువ అనేది. ఎందుకంటే సినిమా అనేది దృశ్య కావ్యం. ఒక రేడియో నాటకం లాగా వరుసగా డైలాగులు రాకూడదు అనేది దాని కాన్సెప్ట్. అంటే వాట్ ఎవర్ వీ కెన్ టెల్ ఆన్ ది స్క్రీన్ వితౌట్ ఎనీ డైలాగ్, దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. ఎవడి ఊహ వాడికి గొప్పదే కాబట్టి మనకంటే వాళ్ళు గొప్పగా కూడా ఉంచుకోగలరు. అది వాళ్ళకి వదిలేయడం తప్పనిసరి అయినప్పుడే ఆ 4 ముక్కల్ని 2 ముక్కల్లా చెప్పడానికి ట్రై చేయటం. జనరల్గా ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, డోంట్ టాక్ 2 words when one will do, డోంట్ టాక్ 1 none will do అని. ఆ పుదపరితనం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది. సో పర్టికులర్గా కొన్ని ఫీట్లా తీసుకుంటాం. అట్లా స్వర్ణకమలంలో ఆ కాసేపు సైలెన్స్, మ్యూజిక్, వాటి మీద ఎలా ప్లే చేయగలం. డైలాగ్ చాలా అవసరం. అయితే ఎలాగ లెటర్లో పెద్ద డైలాగులు ఉంటాయి, అది తప్పదు. కాబట్టి అంతకుముందు ఒక సైలెన్స్ ఇద్దాం ఆడియన్స్కి అనేది. అయితే మనం దాని గురించి మాట్లాడుతున్నాం, మాటలు లేకుండా క్లైమాక్స్. అవునండి. అది అసలు అనుకున్నారా ముందే? అంటే ఎలా కుదిరిందంటే రాసినప్పుడు దీన్ని తీసేస్తే ఆ డైలాగ్ తీసేస్తే మ్యూజిక్గా ఎలా చెప్తాం, విజువల్గా ఏం చెప్తాం. 10 నిమిషాలు సార్, 12 నిమిషాలు నాన్ స్టాప్గా. అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటుంది, దృశ్యమే. అదే అంతే కాబట్టి కదా అర్థమవుతుంది. సూపర్ చేసిన ఆవిడ కూడా ఎక్స్ట్రాడినరీ. అంటే వెన్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ విత్ యూ, ఆల్వేస్ యూ కెన్ ప్లే వండర్స్. వాళ్ళు ఉంటేనే. ఇప్పుడు రాధిక, కమల్ హాసన్ దొరకబట్టి స్వాతిముత్యం పాసిబుల్. సూపర్. ఇంకెవరి వల్ల కాదు అలా రక్తి కట్టించడం. అలాగే ఒక వెంకటేష్, ఒక భానుప్రియ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. వాళ్ళ ఇంటి పక్కన పెట్టిన క్యారెక్టర్లు కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతిభావంతులే. వాళ్ళందరూ లేకపోతే అంతగా ఇట్స్ సమిష్టి కృషి. అందులో కామెడీ ట్రాక్ ఒకటి ఉంటుంది, ఆ తొండమే కాదే తోకనే అనే సాక్షి రంగారావు, శ్రీలక్ష్మి.
యాక్చువల్గా అది ఎట్లా అనుకున్నారు సార్, మొత్తం మసిపూసి దాని తొండమే తోకే అది కన్ఫ్యూజన్ చాలా గ్రేట్, అది నిజంగా ఉంది, అది రియాలిటీగా ఉంది. ఎందుకంటే మనం ఆర్తి ఇచ్చి ఆ ఫోటో నల్లగా చేస్తాం, అది ఎట్లా సార్ అది? యాక్చువల్గా ఈ భక్తురాలు ఒక అమ్మాయి విపరీతమైన భక్తి ఉంటుంది, ఇచ్చే హారతిలో భర్త మొహం నల్లబడిపోయింది అనేది నేను దొంగగారు స్వాగతం నుంచి అనుకుంటున్నా. ఎక్కడ డైరెక్టర్లు దాన్ని రిసీవ్ చేసుకోవాలా, విశ్వనాథ్ గారితోనే 2-3 సార్లు చెప్పా, సరే ఏదైనా సిరివెన్నెల్లో వేద్దామా దీన్ని అని, వదిలేవా అనేవారు. ఇంకోసారి ఏదో అట్లా ట్రై చేస్తుంటే మీదేదో భక్తి ట్రాక్ ఒకటి ఉంది కదా, అది చూడండి ఏమన్నా వస్తుందేమో అన్నాడు. చదివాక ఆయన నచ్చి ఈ మిగతా అవన్నీ మెరుగులు ఆయన ఏదో వైష్ణవ సంప్రదాయంలో అఖిలాండేశ్వర ఆమె పేరు, ఈయన వాళ్ళు మాట్లాడే భాష, వీళ్ళిద్దరు గురు శిష్యులు వాళ్ళింట్లోనే ఉంటారు, ఇవన్నీ కూడా స్టోరీ డెవలప్మెంట్లో పెరిగాయి. బట్ ఆ చిన్న ట్రాక్ ఇలాంటి భక్తురాలు, ఆవిడకి విపరీతమైన భక్తి, ఆమె చేసే హారతులతో ఫోటోలన్నీ మాడిపోయినాయి, ఏది తొండమో తోకేదో తెలియదు, ఆన్యాసం ఎవరో తెలియదు, వినాయకుడు ఎవరో తెలియదు. నువ్వు ఇంతమందిని పోయిస్తే ఎవ్వరూ నీకు కరుణించరు, ఏదో ఒక్కళ్ళనైతే కరుణిస్తారన్నట్టుగా తమాషాగా కుదిరింది. అది భలే భలే రాశారు, చాలా బాగా, చాలా బాగా. అదొకటి. ఇంకా మీ స్వాతి ముత్యం గురించి మాట్లాడాలి సార్. ఇప్పుడు రాధికనేమో కమలాసన్, ఆ కమలాసన్ ఏంటి పెద్ద మగవాడే కానీ మెంటల్ హ్యాండిక్యాప్, ఈవిడేమో పెళ్ళి అయిపోయింది కానీ విడోగా, పైగా ఇంక కొడుకు. నిర్మలమ్మ చచ్చిపోతుంది, చచ్చిపోయినప్పుడు కెమెరా ఇటువైపు ఆ కమలాసన్కి అసలు ఏం పట్టించుకోరు, అమ్మ ఆకలి అవుతుంది అని ఏదో అంటాడు, ఆని చూపించి మరి ఆ చిన్న పిల్లాన్ని చూపించి అది ఎంత గొప్పగా తీశారు సార్, అద్భుతం. అది ఎలా యాక్చువల్గా మొదటి నుంచి మేము ఎలా ఉంటుందంటే ఆయనతో ఒక 1 year కూర్చొని స్టోరీ డిస్కస్ చేసి, ఆర్డర్ డిస్కస్ చేసి, ఒక వర్షన్ రాసి ఆయనకు వినిపించి కరెక్షన్స్ చేసుకుని షూటింగ్కి వెళ్ళబోయే ముందు ఓన్లీ ఆ షెడ్యూల్లో షూట్ చేసే 15-20 సీన్లే రాసి ఆయనకు వినిపించి షూటింగ్ ఆయన బట్టి వెళ్తూ రేపు మార్నింగ్ ఏమి షూట్ చేయబోతున్నాం ముందు రోజు ఈవినింగ్ ఆ హోటల్లో ఆయన రూమ్లో కూర్చుని ఆయనకు వినిపించడం. ఏటిల్లో కూడా మీరు చెప్పే సీనే లేదు, ఎంతసేపు ఆ కర్ర ఇవ్వటం, అతను వెళ్ళి కొట్టేయటం, ఇది నిర్మలమ్మ చూసి వీడి ఇంకే అమ్మాయి కూడా ఉంటే బతకగలడు అని తెలిసి ఆవిడ పడిపోతూ ఆ వరలక్ష్మిని బొట్టు పెట్టి ఆ పిల్లకి అని రాధిక చేత బొట్టు పెట్టిస్తే అలా పడిపోతుంది గుమ్మం మీద. ఫ్రీజ్ ఇంటర్వెల్ ఆ రోజు 12 గంటలకు షూట్ చేసేదాకా కూడా అంతే. మా రఘు కెమెరామెన్ ఇది అయిపోయాక ఇంటర్వెల్ షాటే కదా, మరి 1 hour బ్రేక్ ఇస్తారా, షిఫ్టింగ్ ఏనా అని మా గోల మాది. పొద్దున్నే 7ంటికి వచ్చాం, 12ంటికి అయిపోయింది ఇంకా బ్రేకే అని. అండ్ సడన్గా ఏం చేశాడంటే కుర్రాన్ని పిలిచాడు, మన కాంతారావు గారి మనోడు అతను, చిన్నపిల్లడు. ఇందాక గోడ కోకుతున్నావు కోకు అన్నాడు, అప్పటికప్పుడు వచ్చింది, బ్రహ్మాండం చేశాడు, అప్పటికప్పుడు వచ్చింది థాట్ అది, గోడ కోకుతున్నావు గోకు అన్నాడు. వీడు ఒక్కసారి నా వైపు విచిత్రంగా చూశాడు, రఘు ఇదేంటిది గోడ కోకడం ఏంటి, ఇది కాదు కదా సీన్ పేపర్లో లేదు అది, నేనేదో పడింది దీనికి అనుకున్నా అని, ఇక్కడ పెట్టవా రఘు అన్నాడు. కమల్ లేవకు కూర్చో, అతను షార్ట్ అయిపోయింది అనుకో, లేకపోతుంటే కూర్చో అన్నాడు. మేకప్ మ్యాన్ పిలిచి ఇక్కడ ఒక గాయం వేసి దాన్ని ఇలా పుండు కోకుతూ ఉండు అన్నాడు. ఇక్కడ పెట్టంటే ఇక్కడ ఆవిడ చనిపోయిందని ఎక్కి ఏడుస్తూ ఉంది వాళ్ళ అమ్మాయి, అదే ఆ మనవరాలు వరలక్ష్మి, అవతల నిర్ఘాంతపోయి ఉంది రాధిక. ఏమన్నా అసలు నేను వచ్చిన వేళ విశేషం అంటారా ఏంటారా భయం అమ్మాయి, దరిద్రపుదే అని వైవిజయ స్టాంప్ వేసింది ఆ మీద. వీడు మరి తాళి కట్టగానే ఇక్కడ ఈ చచ్చిపోతూ ఉంది. ఇంత గొడవలో వీడు ఏదైనా అంటే బాగుంటుందయా అని అడిగింది నాతో అప్పటికప్పుడే. మేమందరం 12 వరకు ఆకలిలో ఉన్నాం కాబట్టి ఆకలేస్తుందంటే అందరూ నవ్వారు. ఆకలేస్తుందంటే వెంటనే వీడు చాలా గొప్ప యాక్టర్ కమల్ హాసన్ గారు, చిట్టి ఆకలేస్తుంది, అన్నం పెట్టవా అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయిన రాధిక అలా చూస్తుంది వాడిని, ఈ చావేం పట్టదా వీడికి అని. ఆ పక్కన చూస్తే గోడ గోకుతున్న కుర్రాడు ఇటేపు వీడు ఇలా గోగుతూ చిట్టి ఆకలేస్తుంది అన్నం పెట్టవా అంటే వాడు వీడు ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు, మెంటల్లీ దే ఆర్ చైల్డ్ లైక్ అని. సూపర్. తర్వాత కొత్త షాట్ వేసుకుని దీనిలో ట్రైన్లో వెళ్తుంటే ఈ టేపు వాడు పడుకొని ఉంటాడు, ఈ టేపు వీడు పడుకుంటే ఫ్రీజ్ ఇంటర్వెల్, ఇద్దరు పిల్లలు. సో ఇట్ ఈస్ క్రియేటెడ్ ఆన్ ది స్పాట్. ఈవెన్ డైరెక్టర్ డజంట్ నో హి ఇస్ గోయింగ్ టు క్రియేట్ సచ్ ఎ థాట్. అట్లా ఉంటాయి, హ్యాపెన్స్. సూపర్. అయితే అందులోనే ఇంకోటి సార్, కామెడీ ట్రాక్, భార్యని బెంచం మీద కూర్చోబెట్టి వీరభద్రరావు గారు రౌండ్ తిరుగుతుంటారు. ఏం చేస్తున్నారండి, ఏ కోణంలో చూస్తే ఏ యాంగిల్లో చూస్తే అందంగా ఉంటామని చూస్తున్నాను. అది ఇట్లా వచ్చిన థాట్ అది యాక్చువల్గా అయితే అక్కడ కిటికీలో నుంచి
అటు దెబ్బలో కొట్టేసుకుంటున్నాడని చెప్పాలి మల్లికార్జునరావు. ఓకే. లోపల వీళ్ళు ఏం చేస్తుంటే తలిపేసి ఉంటారు అన్నది న్యాచురల్. రాత్రిపూట అంతే. వాడు నేను గోదావరిలో దూకుతానంటే ఇది దూకేస్తానంటే ఈతల పోటీ అప్పటికప్పుడు పడింది డైలాగ్. సూపర్, అద్భుతం సార్ అది. అదైతే చాలా గ్రేట్. నాకు బాగా నచ్చింది స్వర్ణకంలో భానుప్రియ గారి యాక్టింగ్ అయితే నేనైతే ఫిదా అయిపోయాను. ఆ బాయిలో పడేయడం అర్థం చేసుకోరని మొదటిసారి మీరు ఇప్పుడు చెప్పినప్పుడు ఆవిడతో మొదటి ఒకసారి అనుకున్నారు యాక్చువల్ సినిమా అంతా ఒకసారే. బట్ సడన్ గా ఎప్పుడైతే పండుతోందో అందరు నవ్వుతున్నారో త్రూఅవుట్ పెట్టాం, అది బాగా క్లిక్ అయింది. చాలా అద్భుతం. ఇది యాక్చువల్లీ ఇంకొకటి మాకు స్వయం కృషిలో అట్లా చూడమాకాయ అని పెట్టాల్సి వచ్చింది విజయశాంతి నాకేమన్నా అర్థం చేసుకోరేలాగా ఒకటి పెట్టచ్చు కదా అని అడిగింది. ఓహో, ఓకే. క్లిక్ అవుద్ది కదా వేషం, అందుకని అట్ట చూడమాకాయ అని పెట్టాం. అదే సినిమా హిందీలో తీశారు ఈశ్వర్ అని. అవును, ఈశ్వర్ పెద్దగా క్లిక్ కాలేదు ఎందుకంటే అనిల్ కపూర్ చేశాడు, విజయశాంతి ఈ రోల్ చేశాడు, రాధిక రోల్. అనిల్ కపూర్ సరిగ్గా చేయలే అంటే అది కొన్ని భాషలు. ఇప్పుడు శంకరాభరణం కూడా సురసంగం అని చెప్పి తీశాడు, గిరీష్ కర్నాడే చేశాడు సోమయాజుల గారి వేషం. అవునవును. ఇక్కడ అంటే బేసిక్గా ఆ సినిమా వరకు అయితే వాళ్ళ మొత్తం ఎవరైనా సంగీత విద్వాంసులు తాగుడు అన్నది పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. వాళ్ళు శుచిగా శుభ్రంగా ఉండి పొద్దున్నే గోదావరిలో స్నానం చేసి రావటం అలాంటివి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ క్యారెక్టరైజేషను ఆ నేటివిటీ మిస్ అయిపోయింది కంపారిటివ్గా. అలాగే ఒక అలౌకిక బంధం ఉంటుంది మంజు బారుకి ఈయనకి, ప్లటోనిక్ లవ్, అది ఒక ఆరాధన తప్ప అక్కడేమి ఫిజికల్ ఉండదు. వాళ్ళకి అవన్నీ ఎక్కవు. కంపారిటివ్గా వాళ్ళందరూ కూడా శృంగార పురుషులు. సో చెప్పలేము, ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క చోట ఎక్కుతాయి. అదే మరి సిరిసుల్మో బ్రహ్మాండంగా ఎక్కింది, డబ్బులు ఇవ్వాలి బ్రహ్మాండంగా, కొన్ని చెప్పలేము. అట్లా సురసంగము ఎక్కలేదు. ఈ ఈశ్వర్ కూడా పెద్దగా. అనిల్ కపూర్ కమల్ హాసన్కి అక్కడ ఉన్న తేడా తెలిసిపోతుంది. అదే మీరు ఇంకా సిరివెన్నెల అని చెప్పి సినిమా చేశారు. అవునండి. అప్పట్లో నేను జమినీలో పనిచేస్తున్నప్పుడు నేనేమో మామూలు సినిమాని ఇట్లా మొత్తం స్పూఫ్ చేసేవాడిని. అంటే సినిమా ఒక హీరో ఒక 10 మంది కొడుతుంటే ఇప్పుడు ఇక్కడ రివర్స్ నేను చేసామని ఈ హీరోని 10 మంది కొట్టాడు. అట్లాగే సిరివెన్నెల నేను చేశాను ఫ్లాష్ బ్యాక్. దాన్ని ఏం చేశానంటే ఒరిజినల్ హీరో ఇద్దరిని ప్రేమిస్తున్నారు అనుకోకుండా, కానీ ఇక్కడ ఏంటంటే వీడు కావాలని గుడ్డివాళ్ళగా యాక్ట్ చేస్తూ ముక్కువాళ్ళగా యాక్ట్ చేస్తూ ఇద్దరిని లైన్లో పెడతాడు. సుహాసిని ఇక్కడ అమ్మాయిని అట్లా చేసాము. ఆ సినిమా గొప్ప సినిమా, అది కూడా స్వాతి ముత్యం. ఇప్పుడు ఆవిడ అన్నట్టు కమల్ హాసన్ ఇక్కడ రవీంద్ర భారతి దగ్గర ఓపెనింగ్ రావడం, ఆవిడ ఏదో గొప్పగా డాన్స్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టడం. సాగర్ సంగమం అది మీరేనా సార్? రాలేదు, మా సంబంధం లేదు. మీకు సంబంధం లేదు. అది కూడా మంచి బాగా చేస్తారు. వెరీ గుడ్. మీరు ఇంకేం చేశారు విశ్వనాథ్ గారితో? స్వాతి ముత్యం, సిరివెన్నెల, స్వయం కృషి, స్వర్ణకమలం, శృతిలయలు, శుభప్రదం. శృతిలయలు సూపర్ అండి, సూపర్ సినిమా. అది పాయింటే గొప్ప. అంటే శిష్యుడిని చూసి వీడు ఎక్కడ ఎదిగిపోతాడో అని చెప్పేసి గురువు ఫీల్ అవ్వడం. అది నిజంగా నా లైఫ్లో కూడా జరిగింది సార్. మా గురువు గారు కూడా ఫీల్ అయ్యారు ఒకసారి, నేను ఆయన మించిపోతున్న థాట్ వీడికి ఎట్లా వస్తున్నాయని చెప్పి ఒక విషయంలో. అది నాకు బాగా రిలేట్ అయిన సినిమా. అది నిజంగా జరుగుతుంది అంటే అలాగే ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్, ఊహ. అచ్చా. వీటికన్నా నాకు స్వయం కృషి మంచి. చిరంజీవి ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు అతని చేత చెప్పులు కుట్టేవాడు వేషం వేయించాలని విశ్వనాథ్ గారు అనుకోవడం, ఆ రోల్కి ఆయన ఒప్పుకోవడం, ఆ సినిమా తీయాలని ఏడు దినేశ్వరరావు కూడా ఎస్ అనడం అనేది రేర్ ఫీట్. ఎందుకంటే ఆ రోజుల్లో ఖైదీ, రొమాంటిక్ సినిమాలన్నీ యాక్షన్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్స్ అప్పుడు మామూలు. అలాంటి దానిలో చెప్పులు కుట్టేవాడు అంటే ఏం ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్ అది. పైగా స్వయం కృషితోనే అలా పైకి వచ్చిన వాడు పెద్ద బాటా కంపెనీ ఓనరు. అలాగే గుళ్ళ దగ్గర చెప్పులు టోకన్లు ఇచ్చే అమ్మాయి హీరోయిన్. పైగా ఇతను ప్రేమించిన సుమలత ఇతను లవ్ చేయదు, ఇంకో సర్వధామన్ బెనర్జీని చేస్తుంది. వాళ్ళిద్దరూ బిడ్డలు పుట్టాక ఆమె చచ్చిపోతుంది, ఆ బిడ్డను ఈయన పెంచాల్సి వస్తుంది. ఇక్కడో బావమరితో చరణ్ రాజు వాడు విలను. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ చిరంజీవి గారికి స్వయం కృషి పట్టడం. చాలామంది చాలా రిస్క్ అనుకున్నారు, అద్భుతంగా ఆయన యాక్ట్ చేశాడు, అద్భుతంగా ఆయన తీశాడు, బాగా కుదిరింది మాకు ఆన్ ద సెట్ ఆల్ ది టైం. హలో 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 నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు సృజన అండి. సృజన, చెప్పమ్మా. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓ రైట్ సృజన, చెప్పండి సృజన. చెప్పండి సృజన గారు. సార్ నమస్కారం సార్, మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది అసలు మాకు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యానికి సిటీ విజన్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీలాంటి వాళ్ళని తెలియని అంటే తెర వెనక ఉన్న వాళ్ళని కూడా ముందు తీసుకొచ్చి మాకు చూపిస్తున్నందుకు, మనతో మాట్లాడిస్తున్నందుకు. థ్యాంక్ యూ.
కరెక్ట్గా చెప్పావమ్మా. సార్ వాయిస్ చాలా బాగా రాశారు సార్. మ్మ్హ. నేను చూసాను స్వయం కృషి, సిరివెన్నెల మూవీస్ కూడా నచ్చాయా బాగా? చాలా బాగా సార్. నీ పేరులోనే క్రియేషన్ ఉంది. సుజన అంటే క్రియేటివిటీ ఉంది, సృజనాత్మక. సుజన అంటేనే క్రియేటివిటీ కదా, నీకు నచ్చడం ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు, ఆల్ ద బెస్ట్. కాదు, మీ అమ్మదా మీ నాన్నదా పేరు సృజనాత్మక? మా అమ్మగారు పెట్టారు సార్. సూపర్, మంచి టేస్ట్ ఆవిడది. నువ్వేమైనా అడగాలనుకున్నావా లేకపోతే ఊరికే కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్ళిపోదాం అనుకున్నావా? లేదు సార్, అంటే ఇప్పుడు రీసెంట్ గా ఇంకా ఏ మూవీస్ కి రాస్తున్నారు, మళ్ళీ ఇంకా స్టాప్ చేశారా అనేసి. లేదమ్మా, రాస్తూనే ఉన్నాను. దాదాపు ఇప్పుడు 4 సినిమాలు చేస్తున్నా. భక్త కన్నప్ప అందులో ఒకటి, అలాగే అడ్వాంటేజ్ అని ఒక సినిమా. ఇవాళ ఒక సినిమా స్టార్ట్ అయింది, పాలిక్ అని, ఒక ఆయన రొమాంటిక్ లవ్ స్టోరీ. ఐఐటి కృష్ణమూర్తిలో చేసిన అబ్బాయి హీరో, ఆ అబ్బాయి పృథ్వీ అని. అలాగే బాంబే అమ్మాయి రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం సార్, మళ్ళీ చూసి ఆనందించడం కోసం, వాటి కోసం చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ సుజన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో ఆల్ మచ్. ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో స్ట్రగుల్ గురించి చెప్తాను సార్. రైట్, యా. ఎప్పుడు కూడా అంటే సినిమాలు ఇప్పుడు మెయిన్గా సపోజ్ సిరివెన్నెలే తీసుకుందాం. ఏమైనా నెక్స్ట్ ఇయర్ నీకు సినిమా చెప్పబోతున్నాను, ప్రశ్న ఇప్పుడే చెప్తానే అన్నాడు. స్వాతి ముత్యం జరిగే రోజుల్లోనే ఒక సినిమా మనం చేయబోతున్నాం, దాని ప్రశ్న ఇప్పుడే చెప్తాను. ఫస్ట్ టైం అదే, లాస్ట్ టైం అదే, ఇంకెప్పుడు అలా చెప్పలా. ఆ అబ్బాయి ఏమో గుడ్డోడయ్యా, ఆ అమ్మాయి ఏమో మూగది. ఆ అమ్మాయి ఏమో అద్భుతమైన పెయింటర్, తను ఏదనుకున్నా బొమ్మలో గీసి చూపించేస్తుంది. వీడో చూడలేడు. మరి అలా ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయికి టచ్ చేయకుండా ఐ లవ్ యూ చెప్పాలి. ఎలా అమ్మాయి కవిత్వం రాసేస్తుంది కానీ వాడు చదవలేడు. అది ఎలా రీచ్ అవుతుంది? పాడలేదు. వాడికి తన మనోభావాలు అమ్మాయికి వ్యక్తపరచాలంటే చూడ్డు, కలవడు. ఇది ఒక టఫ్ క్వశ్చన్. నిజమే, మామూలు కాదు అసలు. ఎలా పడితే అలా కింద మీద పడి మొత్తానికి వాళ్ళిద్దరూ మధ్య ప్రేమ సీన్ ఒకటి ఉంటుంది. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పండి, ఎందుకంటే వాడి ఆల్రెడీ ఇంకొక ఎయిర్ హోస్టెస్ లో చేస్తుంటాడు, మున్మున్ సేన్. ఈ అమ్మాయి వాడి కోసం కవిత. అన్నిటికంటే టఫెస్ట్ సీను, ఆ అమ్మాయి వాడి బొమ్మ వేసింది. బొమ్మ గేయమంటే ఇదేమిటండి, ఓంకారాలు సూర్యచంద్రులు ఏమిటిది అని సాక్షరం గారు కృష్ణ చేస్తాడు. మిశ్రో ఆ అమ్మాయి తరఫున మాట్లాడుతూ, అలా కాదరా, 2 నేత్రాలు ఉన్నాయి అతను కళాకారుడు, ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, అతని నాసిక ఈశ్వర శబ్దం అది అని ఇట్లా మాట్లాడుతూ అందరం ఇదేనా. నేను ఆయన కలిసి బాణీగాడని మా ఎంబట చంద్రమోహన్ గారి మేనల్లుడు ఉండేవాడు. ఆ బొమ్మలు వేయడానికి వాడే ఉండేవాడు. వాడిని ఇలా అపూర్వంగా కావాలంటే మా 5-6 చెప్పాక ఇది 7వది. దాన్ని బట్టి డైలాగ్ మార్చాం. అట్లా కుదురుతాయి, కొన్ని కష్టపడాల్సి వస్తుంది, తేలిగ్గా ఏది రాదు. బట్ ఆ తృప్తి వేరు గెలిచాక, అంతేగా. సూపర్, చాలా బాగుంది ఆ సినిమా. అసలు స్వాతి ముత్యంలో అయితే ఇంకా మరి ఘోరం, బాగా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు పరిగెడుతుంటాడు పొలంలో, వర్షం చినుకు పడుతుంటే అది నాకుతాడు. అంటే వాడి క్యారెక్టరే రూపాయి బిళ్ళ, అప్పట్లో వెండి రూపాయి బిళ్ళలు ఉండేవి, అది కనబడితే తొక్కుతాడు, లేచి దండం పెట్టుకుని అటు పెట్టేస్తాడు. అంటే వాడికి రూపాయిని తెలుసు, తొక్కకూడదని తెలుసు, తీసి జోబులు వేసుకోవాలనే పిచ్చి స్వార్థం లేదు. అటు పెట్టాడని ఒక షార్ట్లోనే సైలెంట్గా మహానుభావుడు ఇంట్రడ్యూస్ చేసాడు. ఇట్లాంటివి కుదురుతాయి కొన్ని, బాగానే ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రాన్ని నేను తీసుకుని విజువలైజ్ చేసి దాన్ని కరెక్ట్గా జస్టిస్ చేసి దానికి నిర్మాత ఇక్కడ వానేంటండి మళ్ళీ ఖర్చు ఇదొకటి, రూపాయి దొక్కితే వర్షం ఎందుకయ్యా, మళ్ళీ రూపాయి దొక్కితే చాలు కదా అని మామూలుగా అనకూడదు కానీ పిసినారు ఉండొచ్చు. ఏమడిగినా ఇవ్వు, ఏమడిగినా చేయని, మనకు అనవసరం. వాడు అటు నుంచి అటు వెళ్ళి క్రిస్టియన్స్ ఎవరో ప్రేయర్ చేస్తుంటే చర్చిలో వీడు నిలబడతాడు, ముస్లిమ్స్ వాళ్ళ శవం తీసుకెళ్తుంటే అక్కడ వీడు మోస్తాడు. అంటే వీడికి జాతి, కులం, మత, వర్ణ భేదాలు లేవు. ఆ అమ్మాయి కష్టపడుతుంటే ఎలాగంటే మెట్ల పూజ చేయాలంటే వీడు వెళ్ళి హెల్ప్ చేస్తాడు, ఆ అమ్మాయి బదులు వీడు నిప్పులు తొక్కుతాడు. ఇవన్నీ చెప్పడం ఈజీ, మనం చెబుతుంటే దానికి తగ్గట్టుగా డైరెక్టర్ రెస్పాండ్ అవ్వాలి, చేయాలి, చేయించాలి, నమ్మాలి. దీన్ని నిర్మాత ఏలు పెట్టకూడదు. ఎందుకంటే నిప్పులంట నడకంట ఏమైనా అర్థం పర్థం ఉంది, ఎవరు నడుస్తున్నారు ఈ రోజుల్లో అడిగితే ఏమీ లేదు అక్కడ. సో ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఆ నిర్మాతకి ఉండాలి, ఆ డైరెక్టర్కి ఉండాలి, ఆ కన్విక్షన్, ఆ పిచ్చతనం ఉండాలి. అప్పుడు సార్ ఇప్పుడు రాబోయే సినిమాలు ఎట్లాంటి సార్, ఇంకా ఇట్లాంటి
అంటే ఇప్పుడు రకరకాలుగా ఉంటాయండి, అందరూ ఒకేలాంటి సినిమా. కన్నప్ప ఎట్లా ఉంది? కన్నప్ప ఎట్లా వస్తుంది? యా, కన్నప్ప అనేది మాత్రం విష్ణు కెరియర్ బెస్ట్ అండి. మోహన్ బాబు గారు ఇంకో హిట్ ఇవ్వబోతున్నారు. అంటే ఇది భక్త కన్నప్ప అని ఆ భక్త కన్నప్ప కృష్ణరాజు గారి కథ అందరికీ తెలిసిందే. భక్త కన్నప్ప ఇప్పటికి 2-3 సార్లు తీశారు. ఇప్పుడు ఏంది ఇది వెరీ డిఫరెంట్ ఉంటుంది. అది అప్పుడే నేను ముందు చెప్పేయడం బాగోదు కానీ ఓకే. పైగా హైలైట్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, చదివే ఉంటారు. అక్షయ్ కుమార్ యాక్ట్ చేస్తున్నాడు, కాజల్ యాక్ట్ చేస్తుంది, ప్రభాస్ యాక్ట్ చేస్తున్నాడు, ఎంటర్ అవబోతున్నాడు. ఆల్రెడీ మోహన్ లాల్ వచ్చేసాడు. కాబట్టి మోహన్ బాబు గారు అద్భుతమైన రోల్ చేశారు. చాలా ఆయన కూడా చేశారు. ఆయన కూడా చూడాలనుకుంటా. అలా చెప్పాం ఏం రోల్స్ ఇప్పుడు ట్రేడ్ సీక్రెట్ కదా. విష్ణు బాబు కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఇవన్నీ ఒక ఎత్తు. నేను ఇందాక అన్నానే ముఘల్స్ బిజినెస్ మూవీ అని, డబ్బులు లెక్క చేయకుండా దృఢమైన సంకల్పంతో వెళ్తున్న సినిమా కన్నప్ప. నేను చెప్పగలను. ఓ దృఢమైన సంకల్పం, టీం మొత్తం ఇది మన సినిమా అనుకుని ఆ విష్ణుబాబు పడే తపనకి సపోర్టింగ్గా ఉన్నారు. మోహన్ బాబు గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి ఆ సినిమాకి. ఆయన అసలు వెనక ముందు ఆలోచించకుండా ఏం కావాలో చేస్తున్నారు. అది ఒక పూనకంలాగా ఉంది. అది గ్యారంటీ హిట్ కొడుతుంది. ఎంత పర్సెంటేజ్ అయిపోయింది సార్ మాది? అంటే నేను పర్సెంటేజ్ అని చెప్పను కానీ దాదాపు 80-85% అయిపోయిందండి. అబ్బా, అదే ఈ సంవత్సరం రిలీజ్ 100% ఉంటుంది. బట్ ఎప్పుడు ఏంటనేది సూపర్. అయితే మంచిగా సినిమా కోసం వెయిటింగ్ సార్. దాంట్లో విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. ఉన్నాయి. ప్రభాస్ ఉంది, ఇంకా చేస్తాడు. ఓ, ప్రభాస్ కూడా ఉన్నారు, మోహన్ బాబు కూడా ఉన్నారు, శంకర్ మోహన్ లాల్ ఉన్నారు, ఈశ్వర్. చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. చాలా. ఇది కాకుండా ఇంకేంటి సార్? ఇంకా నేను చెప్పాక అడ్వాంటేజ్ అని ఒకటి చేశాను. అది స్వర్గం నరకం వీటి మీద పోసాని కృష్ణమురళి. దానిలో కొత్తగా ఏమేం చేసామంటే చెప్పే కదా ఇందాక, ఇప్పుడు మనం స్వర్గం నరకం ఎలా ఉంటాయి. కొత్తగా డిజిటలైజేషన్ జరిగింది. అక్కడ డిజిటల్ హెవెన్ ఆఫీస్ DHO మీరు కూడా చాలా అప్డేట్ ఉండాలి అయిపోయి, డిజిటల్ హెల్ ఆఫీసు, డిజిటల్ హెవెన్ ఆఫీసు. అంతే. దానికి ఒక DG గుప్తా అని మనకి పోసాని కృష్ణమురళి. ఎవరు నువ్వు అంటే, ఆ రోజుల్లో యమధర్మరాజు ఉండేవాడు సత్యాన్ గారు, ఆయన కొడుకు యంగ్ యమ మన NTR, వీరయమ మోహన్ బాబు, 4వ తరం నేను, నా పేరు DG గుప్తా, మేము కార్పొరేట్ అయిపోయామండి అని ఒక యమధర్మరాజు మనవడు చక్కగా ప్యాంట్ షర్ట్ సూట్ వేసుకుని డిజిటల్గా అక్కడ ఉండి, హెల్ హూగుల్ అని ఉంటుంది గూగుల్ లాగా, అది అలా ఇట్లా డిఫరెంట్గా వర్క్ చేసాం. దాని మీద చాలా వర్క్ చేసాం. అది షూటింగ్ జరిగింది, కంప్లీట్ అయింది. ఇప్పుడు త్వరలో రిలీజ్ కాబోతాం. దానికి తగ్గ కథ కూడా ఉంది, దానికి తగ్గట్టే. ఇంత చేస్తే ఫైనల్గా ఒక ఇమాజినేషన్ అనే పెడతాం అట్లా యాక్చువల్లీ. సో మీరు డైరెక్షన్ చేసే ఛాన్స్ ఏమైనా? అంటే ఇట్ హ్యాపెన్స్ అండి. మనం రెడీగానే ఉంటాం, దానికి తగ్గ పరిస్థితులు అనుకరిస్తే చేయాలని ఉంటుంది. దానికైతే రెడీగా ఉన్నారు, రెడీగా ఉంటాం. స్క్రిప్ట్లు అవన్నీ రెడీగా ఉంటాయి. ఓ సూపర్. అయితే డైరెక్టర్ గారు రెడీగా ఉన్నారు, మరి రైటర్ గారు డైరెక్టర్గా మారిపోవడానికి రెడీగా ఉన్నారు ట్రాన్సిషన్కి. చాలామంది అవుతున్నారు, మీరు కూడా రెడీ అవుతున్నారు సార్. సార్ నిజంగా మీకు థ్యాంక్స్ అండి. మాకు టైం కూడా అయిపోవచ్చింది. థ్యాంక్ యూ. మీరు మా ఛానల్ రావడం నిజంగా ప్రేక్షకుల అదృష్టం. ఇది ఒక రకం మీతో మాట్లాడడం, మీ పక్కన కూర్చోవడం నాకు అర్హత లేదు. లేదు సార్, నిజం. అంత గొప్ప రైటర్ మీరు. అసలు వాళ్ళు మిమ్మల్ని చూసి మీతో మాట్లాడలేకపోయారేమో, మరి ఎందుకు మాట్లాడలేకపోయారో తెలియదు అని, కానీ నిజంగా వాళ్ళు కూడా అదృష్టవంతులే. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ.